ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ నైజర్ ప్రకటించిన నైజీరియా. అవార్డు అందుకున్న రెండో విదేశీ నేతగా మోడీ రికార్డు సృష్టించారట. ఇది భారత ప్రజలకు అంకితం చేసిరట ప్రధాని మోదీ. అయితే నైజీరియాకు సంబంధించిన ఒక అత్యున్నత పురస్కారం ఏదైతే ఉన్నదో అది నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రకటించినట్టు తెలుస్తా ఉన్నది. మరి దాన్ని అందుకున్న రెండో విదేశీ నేతగా మోదీ రికార్డు సృష్టించారట. సో ఇది భారతదేశ ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయమే. అంటే ఈ ప్రపంచంలో నైజీరియాకు సంబంధించిన ఒక అత్యున్నత పురస్కారం తీసుకున్న రెండో విదేశీ వ్యక్తిగా, ఫస్ట్ వ్యక్తి ఎవరున్నారు, రాణి ఎలిజబెత్ ఉన్నారు. వారి తర్వాత రెండో పురస్కారం మోదీ తీసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం. అది ప్రధాని నరేంద్ర మోడీకి మరో దేశ అత్యున్నత పురస్కారం లభించింది. నైజీరియా దేశ అత్యున్నత పురస్కారమైన ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ నైజర్ తో మోదీని సత్కరించనున్నట్టు నైజీరియా ప్రకటించింది. మోదీ తన 3 దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రస్తుతం నైజీరియాలోనే ఉన్నారు. 17 ఏళ్లుగా భారత ప్రధాని నైజీరియాలో ప్రకటించడం ఇదే తొలిసారట. ఈ క్రమంలోనే అవార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ పురస్కారాన్ని అందుకున్న రెండో విదేశీ నేతగా మోడీ రికార్డు సృష్టించనున్నారు. మోడీ కంటే ముందు బ్రిటన్ మాజీ క్వీన్ ఎలిజబెత్ కు మాత్రమే ఈ గౌరవం దక్కిందట.